రైతుల పాలిట శాపంగా మారింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయాలంటేనే నానా తంటాలు పడుతున్నారు. ఓవైపు వానాకాలం సమీపిస్తోంది, మళ్లీ వ్యవసాయ పనులు మొదలు పెట్టాలి. కానీ ఇప్పటిదాకా యాసంగి పంటని కొనే దిక్కులేదు. కొనుగోలు కేంద్రాల్లో 45 రోజుల నుంచి అరిగోస పడుతున్నారు అన్నదాతలు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత అంటూ రైతుల సహనానికి పరీక్ష పెడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు పడితే కష్టపడి పండించిన పంట మొత్తం నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు రైతులు. కరీంనగర్ మార్కెట్ యార్డులో రైతుల ఆవేదనపై మా ప్రతినిధి వేణుగోపాలరావు మరిన్ని వివరాలు అందిస్తారు. మార్కెట్లో చూస్తే కుప్పలు కుప్పలుగా వరిధాన్యంతో పాటు పక్క కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంకా 2 రోజులు అయితే రోహిణి కార్తె వచ్చే అవకాశం ఉంది. అంటే వర్షాలు పడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్ ద్వారా. అంటే గత కొన్ని 40 రోజుల నుంచి కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లో పెట్టి ఓవైపు వరిధాన్యం, మరోవైపు మక్క, అంటే ఈ కొనుగోళ్ళు జరగక ఇక్కడ నిరాశ నిస్పృహలో రైతాంగం అయితే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అయితే రైతులు మన వద్ద ఉన్నారు. అసలు యాక్చువల్లీ ఏంటి ప్రాబ్లం తెలుసుకునే ప్రయత్నం మంచిది. అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇట్లా ఎక్కడక్కడ ఉంది? ఇంకా 2 రోజులు అయితే రోహిణి కార్తె వస్తుంది. ఆ వర్షాలు పడితే చాలా ఇబ్బంది అవకాశం ఉంటుంది కదా. వాస్తవానికి ఈసారి క్రాప్ చేంజ్ అనేది రైతులలో అవగాహన వచ్చి ఖరీఫ్లో పత్తి సాగు చేసినాడు కంతా మొక్కజొన్నలు వచ్చినాయి. మొక్కజొన్న సాగు చేసేసరికి ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చేది 30 నుంచి 40 క్వింటాల దిగుబడి మధ్యలో వచ్చింది. దీన్ని పూర్తిగా వ్యవసాయ శాఖ వారు క్రాప్ బుకింగ్ అనేది కరెక్ట్ ఇన్ టైంలో చేయక, గవర్నమెంట్కు నివేదిక ఇయ్యక ఈ కొనుగోలులో ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతో పాటు మాకు గన్ని సంచుల కొరత. ఎందుకంటే ఇది మార్కెట్ ద్వారా మనకు మొక్కలు సేకరిస్తారు కాబట్టి వాళ్ళకును ఈ DCMS వాళ్ళకు పుస్తక గోదాములు అనేది అందుబాటులో లేక గన్ని సంచుల కొరత ఇవన్నీ ఉండడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సెంటర్ ఓపెన్ చేసినా కానీ సరైన సౌకర్యాలు లేక, అంటే ప్లేస్ అనేది ఇందులో మామిడి మార్కెట్ ఉంది కాబట్టి ఆ మామిడి మార్కెట్ ఒక 75% ఆక్రమించుకున్నది. మిగతా దానిలో రైతులు కుప్పలు పోసుకున్నా కూడా, తాటిపత్రులు ఇచ్చినా కూడా వర్షం వస్తే మొక్కలు అనేవి తడుతాయి కాబట్టి, తడితే కోళ్ళ పొరపడు ఉండదు కాబట్టి రైతులు రోజు వచ్చి పోతారు. ఎందుకంటే గన్ని సంచుల కొరత కొన్ని రోజులు వెంబడించింది. సరే, ఇప్పుడు రైతునే కొనుక్కొచ్చుకోమన్నాక ప్రతి రైతు కొనుక్కొచ్చుకొని నింపింది, కానీ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ సమస్య, హమాలీల సమస్య ఎక్కువ ఉన్నది. దీంతో మాకు తీవ్ర జాప్యం జరుగుతుంది. కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గం ఏమైనా రైతుల గురించి ఆలోచించి టెంపరీ లేబర్ను తీసుకొచ్చి ఇవి ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా చేస్తారేమో అంటే ఆయన కనీసానికి మార్కెట్ యార్డ్లో కనిపించిన దాఖలాలు లేవు. మేమే DCMS మేనేజర్ దగ్గరికి పోతే మీరే ట్రాక్టర్లు తెచ్చుకోరబ్బా, మార్కెట్లో ఒక గోదాం మాట్లాడినామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళకు పేమెంట్లు ఎవరు ఇవ్వాలనే దాని మీద మళ్ళీ రైతులకును ఆఫీసర్లకు కొద్దిగా సయోధ్య కుదరక ఇవాళ ఆగిపోయినాయి. వాళ్ళకి ఇట్లా పేమెంట్ అనేది కరెక్ట్ డిసైడ్ చేస్తే మార్కెట్, ఎందుకంటే కరీంనగర్ సిటీ హెడ్ క్వార్టర్లో ఉన్నదానికే ఇంత కొరత ఉంటే మామూలు సెంటర్లలో ఎంత కొరత ఉందో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. దయచేసి మీ ద్వారానన్నా జిల్లా కలెక్టర్ గారు స్పందించి, మార్కెట్ DM గారు స్పందించి రైతులకు, ఎందుకంటే 2 రోజులు అయితే రోహిణి కార్తె వచ్చిందని ఇంకా రైతులకు మళ్ళీ చేనులలో పనులు చేసుకోవాలి కాబట్టి ఈ 2-3 రోజులలో మొక్కలు క్లియర్ అయ్యే విధంగా గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మేము విన్నవించుకుంటాం. ఇప్పుడు మరి కొద్ది రోజులు, అంటే 2 రోజులు రోహిణి కార్తె వస్తుంది కదా, ఎట్లా మరి ఇప్పుడు ఇంకా ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది, మక్క అట్లనే ఉంది? అది ఇప్పుడు ఈ మార్కెట్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇది ఏంటంటే ఇప్పుడు రోహిణి కార్తె 2 రోజులు అయితే సోమవారం నుంచి రోహిణి కార్తె స్టార్ట్ అవుతుంది. ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకో, ఈ మక్కలు కవర్లు ఇచ్చారు కానీ కిందికే పోతాయి, నీళ్ళు కిందికే పోయి కూడా మొత్తం తడుతాయి. చాలా ఇబ్బంది అయితే. బూజు పట్టిందంటే కోళ్ళ పరపులు కూడా ఏంటంటే కోళ్ళు చచ్చిపోతాయని వాళ్ళు కూడా కొనరు. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే దీనికి ఫస్టే ఏంటంటే అగ్రికల్చర్ వాళ్ళు కొంచెం రైతులకు ఇబ్బంది పెట్టారు. ఏం చేశారంటే రైతులు అక్కడ రాసుకునేటప్పుడు ఏంటంటే ఈసారి పత్తులు మంచిగా వండక ఏం చేశారంటే చాలామంది మక్క పెట్టారు. ఆ మక్క పెట్టినందుకు ఈసారి ఏంటంటే పంట దిగుబడి ఎక్కువ వచ్చింది. గుంట కింటల చొప్పున మక్కలు వచ్చినాయి. అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం ఎగురాన్న పండిన పంట మొత్తం కొంటలేరు. ఎగురానికి 25 క్వింటాలే కొంటామంటారు. ఇంకో 15 క్వింటాలు మిగులుతున్నాయి రైతు. ఈ 25 క్వింటాలు ఇక్కడ పోసి మళ్ళీ 15 క్వింటాలు ఎక్కడ అమ్ముడు? ఇది ఒక ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే పంట గుంట కింటల చొప్పున వచ్చింది ఈసారి మక్కలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు 25 క్వింటాలే ఎకరానికి కొంటామంటారు. ఇంకో 15 క్వింటాలు మిగులుతున్నాయి. మరి ఈ 25 క్వింటాలు ఇక్కడ మళ్ళీ 15 క్వింటాలకు మళ్ళీ ఎక్కడికి పట్టుకొని పోవడం, ఇది ఒక సమస్య ఏర్పడుతుంది.
ఇక్కడ ఇక ఏంటంటే పంట ఎక్కువ వచ్చింది మొత్తం ఇటు వరి ఇటు మక్కలు ఇక్కడ పోసే వరకు ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం కర్మారు మార్కెట్లో మొత్తం ఒక 30-40 మందే పనిచేస్తారు అమ్మాలోళ్ళు. ఈ 40 మందితోటి వీళ్ళు ఇంకా నెల రోజులు చేసిన ఇదోడు. ఎందుకంటే ఈ ఎక్కువ దినసు వచ్చినప్పుడు ఎక్కువ మంది వచ్చి పంచాయతీ అవుతుంది, కానీ ఇది మేము ఈ ఒడిసేదాకా మేము ఈ మంది మేము చేస్తామంటే ఇక వర్షాలు పడితే మొత్తం తడిసిపోతే ఇవి దేనికి ఎక్కడ రాకుండా అయిపోయే పరిస్థితి ఉన్నది. అందుకొరకు ఇంకొకటి స్థలం కూడా ఇప్పుడు మేము ఏదంటే మొత్తం గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం మ్యాంగో ఇప్పుడు మామిడి పండ్ల వాళ్ళకే ఆ రేకుల షెడ్లు మొత్తం గోదాములన్నీ వాళ్ళకి ఇచ్చేసారు. మేము ఇప్పుడు రైతులం పోసినాయని ఎక్కడ పోసినామంటే బయట పోసినాం. ఇప్పుడు వర్షం పడితే మావి మొత్తం తడతాయి, వాళ్ళు మామిడి పండ్ల వాళ్ళు మంచిగా ఆ చెట్ల కింద వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రణాళిక ప్రకారం ఈసారి రైతులు ఏం పంట పెట్టిర్రు ఎంత పంట పండుతుందన్న చూసి మామిడి పండ్లకు నువ్వు మొత్తం షెడ్లు ఇవ్వాలి, కానీ మొదలు షెడ్లని మొత్తం మామిడి పండ్లకి ఇచ్చేసి రైతులందరూ ఏదో ఎక్కడ పడితే అక్కడ పోసుకోమంటే ఈ రైతుల ఈ పరిస్థితి ఏంది. ఇప్పుడు అవి అన్నీ కుళ్ళ ఉన్నట్టయితే మాకు కొన్ని షెడ్లలో మేము కుప్పలు పోసుకునే వాళ్ళం, అక్కడ కుప్పలు పోయకుండా అయిపోయింది. ఈ మన్ని మొత్తం ఇక్కడ బయట పోసే వారికి ఇవన్నీ తడిసే పరిస్థితి అయిపోయింది. ఏంటంటే ఇదంతా పై అధికారులు కలెక్టర్ కానీ వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ వాళ్ళు ఇవందరూ పై అధికారులు చర్య తీసుకొని ఈ రైతులను కాపాడే వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి రైతులను కాపాడాలి. ఎందుకంటే వర్షాలు పడక ముందు ఇవి మొత్తం మాకు లోడింగ్ అయిపోయిందంటే అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ఏంటంటే ఇక్కడ మేము ఈ ఎత్తంగానే కాదు లారీ మీద పడదాకా మాదే బాధ్యత, లారీలో వేసేదాకా కూడా మాదే బాధ్యత. కాబట్టి లారీలు వేసేదాకా మేము ఇక్కడనే ఉండాలి. ఇప్పుడు ఇంకేందంటే ఇక్కడనే ఉండాలంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే మేము వ్యవసాయ పనులు కూడా చేసుకోవాలి. అక్కడ దున్నుడని ఇప్పుడు ఆ కట్టెగా ఆలబెట్టుడని ఇదని ఇది ఏరుడని చేసుడు ఇవన్నీ పనులు ఉంటాయి. ఇప్పుడు ఏ పనికి పోకుండా అవుతుంది. ఇక్కడ ఈ పని అయితే లేదు, అక్కడ పోతే ఆ పని చేయకుండా అయిపోతుంది. అందుకొరకే ఎందుకంటే పై అధికారులు జిల్లా కలెక్టర్ గారు కానీ మార్కెట్ చైర్మన్ కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఈ మార్కెట్ సమస్యను తీసుకొని రైతులకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాను. ఎక్కడ చూసినా కానీ రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అంటే గత వారం 15 రోజుల నుంచి కూడా రోడ్ల మీద కావచ్చు మార్కెట్ యార్డ్లలో కూడా ధాన్యాన్ని పోసి ఇటు మక్కలు పోసి వెయిట్ చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్లో మాత్రం కూలీల సమస్య పెద్దగా ఉంది. వచ్చిన మక్కలు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి, కూలీలు చాలా తక్కువ ఉన్నారు. ఇంకోవైపు బయట నుంచి వచ్చే అవకాశం లేదు, లైసెన్స్డ్ కూలీలతో మాత్రమే పని చేయించాలని చెప్తా ఉన్నారు. ఇట్లా చేసుకుంటూ పోతే నెల అయినా కూడా ఇవి కొనే అవకాశం లేదని కూడా ఒక రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద వెనువెంటనే చర్యలు తీసుకొని త్వరితగతిన వీటిని కొనాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం ఇంకా 2-3 రోజులు అయితే రోహిణి కార్త వస్తుంది. వర్షాలు కనుక అన్ఎక్స్పెక్టెడ్గా కనుక పడ్డాయంటే మాత్రం ఈ యొక్క మక్కలకు సంబంధించి ఒకవేళ తడిస్తే ఇవి కనీసం పౌల్ట్రీ ఫారం వాళ్ళు కూడా కొనరు. ఆ తర్వాత మేము చాలా అవస్థలు పడాల్సిందే, నష్టపోవాల్సిందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అంటే ఏదేమైనా కానీ ఇప్పటికైనా దీని మీద అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించి వెనువెంటనే ధాన్యాన్ని కావచ్చు మక్కల్ని కాబట్టి కొనాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక వీళ్ళు దీని మీద కనుక అశ్రద్ధ వహిస్తే మాత్రం రైతులు తీవ్ర నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే మొత్తం మీద కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఈ సమస్య త్వరితగతిన తీర్చాలంటే మాత్రం అవసరం అనుకుంటే ఇంకొంతమందిని ఎక్స్ట్రా పెట్టైనా కూడా ఈ ధాన్యాన్ని కావచ్చు మక్కల్ని కాబట్టి కొనాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం రైతన్న తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.